జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అయితే మీ అందరి ప్రోత్సాహంతో సుమన బర్త్డే సెలబ్రేషన్స్ జరిపిస్తున్నా. వద్దు వద్దు. అయితే ఆపరేషన్ చేయిద్దామా? అసలు వద్దు. అది వద్దు ఇది వద్దంటే ఎలా? నా గొంతు తిరిగి మామూలయ్యే మార్గం లేదా? ఉంది. ఏముంది? పరిష్కారం. డాక్టర్లే చేతులెత్తేస్తే నువ్వేం చేయగలవు? డాక్టర్లు కూడా ఇక మా వల్ల కాదు అన్నప్పుడు దేవుడి మీదనే కదా భారం వేసేది. అయితే ఏంటిప్పుడు? సుమనని భజన చేయమంటావా లేక దీపారాధన చేయమంటావా? నోటికొచ్చినట్టు మాట్లాడడానికి ఉపయోగించిన ఆ నాలుక మీద ఓంకారాన్ని రాయాలి. ఇంకా నయం ఉప్పు కారం రాయమనలేదు. ఇప్పటికే అది కాలు విరగొట్టుకున్న కుక్కల కయ్యమంటుంటే నువ్వు కబుర్లు చెప్తున్నావేంటి పాపా? మీకు సుమన ఇంతకు ముందులా మాట్లాడితే వినాలని ఉందా లేదా? ఎవరికుందో లేదో తెలియదు కానీ నాకైతే అర్జెంటుగా వినాలని ఉందమ్మా. ఈ గొంతు వినలేక చెమటికి ఈ బట్టలు తెలిసిపోతున్నాయమ్మా. సుమన, విశాలాక్షి చెప్పినట్టు వింటావా? పని అవుతుందా? పని పట్టడానికి నేనొచ్చినప్పుడు అవుతుందా కాదా అని ఆలోచించడం ఎందుకు? అంత నమ్మకంగా చెప్తున్నప్పుడు ఒక ప్రయత్నం చేస్తే తప్పేంటి? అయితే పెన్నివ్వండి. రే, నాలుక మీద పెన్తో రాస్తే పడదు. రాసినట్టుగా చేస్తే చాలు కదా ఆంటీ. లేదంటే బల్పం గాని శుద్ధముక్క గాని వాడండి. ఏదో ఒకటి ముందైతే కానివ్వండి చూద్దాం. అవేవి కావు. అగరబత్తి అంటించి తీసుకురావాలి. దాంతో రాస్తావా? వావ్, వాట్ ఎన్ ఐడియా! నీ క్రియేటివిటీకి నా ముద్దులు ఇప్పుడే తీసుకొస్తాను. దాంతో కాలుస్తారా? కాల్చరు, రాస్తారు. చిన్నపిల్ల మాట విని ఉన్న నాలుక ఊడిపోదు కదా. కత్తిరించట్లేదమ్మా, 3 అక్షరాలేగా రాసేది. అక్షరాలు కూడా రాయను నాన్న. ఓం అనే గుర్తుని నాలుక మీద దిద్దుతాను. కట్టె కాల్చుకొని వస్తే బాగుండేదేమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.